అప్పట్లో నా ఫీలింగ్ ఏంటంటే, మన హార్ట్ రేట్ ఎంత హైలో ఉంటే క్యాలరీస్ అంత ఫాస్ట్‌గా బర్న్ అవుతాయి. నా హార్ట్ బీట్ ఎంత హైగా ఉంటే అంత బాగా రన్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. కానీ అది రాంగ్. మ్యారథాన్ రన్నింగ్ అనేది ఓన్లీ ఫిజికల్ ఫిట్‌నెస్ సంబంధించింది కాదు. మెంటల్ ఫిట్‌నెస్. ఫుల్ మ్యారథాన్‌లో నాకు తెలిసి ఛాలెంజింగ్ పార్ట్ ఏదన్నా ఉందంటే లాస్ట్ 12 కిలోమీటర్స్. లాస్ట్ 12 కిలోమీటర్స్‌లోనే ఛాలెంజ్ ఏంటి, అసలు మీరు ఏంటి అనేది అక్కడే బయటపడిపోతుంది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ ముంబై మ్యారథాన్‌లో కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపించినవి. అసలు మనం ప్రతి ఒక్కళ్ళు మ్యారథాన్ రన్ చేయొచ్చా? ఈ మ్యారథాన్ పార్టిసిపెంట్స్‌లో ఇద్దరు చనిపోయారు. కంఫర్టబుల్ పేస్‌లో హార్ట్ రేట్‌ని మానిటర్ చేసుకుంటూ రన్ చేయటమే ఇంపార్టెంట్. యావరేజ్ హార్ట్ రేట్ ఇంతకన్నా దాటకూడదు అన్న టార్గెట్ పెట్టుకొని రన్ చేయటమే నాట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏం జరిగిందంటే చాలామందికి మెడల్స్ దొరకలేదు. లాస్ట్ ఫినిష్ చేసిన వాళ్ళకి. ఎందుకు మెడల్స్ దొరకలేదంటే అక్కడెవరో ఒక 800 మెడల్స్‌ని దొంగతనం చేశారంట. ఫుల్ మ్యారథాన్ మెడల్స్. బాండ్రా ఓర్లీ సీలింగ్ అనేది వస్తుంది. అది యాక్చువల్గా అందరూ అక్కడ రన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. రెగ్యులర్ టైంలో అక్కడ మీరు రన్ చేయలేరు. సో ఓన్లీ మ్యారథాన్ రన్ చేసేటప్పుడు ఆ ఒక్కరోజే అలౌ చేస్తారు ఆ బ్రిడ్జ్ మీద. హలో ఎవ్రీవన్, నా పేరు బాలాజీరావు. నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. నేను క్లాస్ 11, క్లాస్ 12 స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, రీసెంట్గా నేను టాటా ముంబై మ్యారథాన్లో పార్టిసిపేట్ చేశాను. ఫుల్ మ్యారథాన్ 42.195 కిలోమీటర్స్. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని మెయిన్గా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. నెంబర్ 1, ఎందుకు ఫుల్ మ్యారథాన్ని నేను రన్ చేశాను. నెంబర్ 2, నేను ఏ రీజన్స్ తోటి ఈ ఫుల్ మ్యారథాన్ స్టార్ట్ చేశానో ఆ రీజన్స్ ఫుల్ఫిల్ అయినాయా లేదా. అలాగే ఈ మ్యారథాన్‌కి సంబంధించి నేను ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నాను, నేను ఎలా ప్రాక్టీస్ చేశాను, ఈ ఫుల్ మ్యారథాన్ రన్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాను, ఎలా ప్రాక్టీస్ చేశాను. లాస్ట్ ఈ మ్యారథాన్ని రన్ చేస్తున్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను, నా ఎక్స్పీరియన్స్ వైల్ రన్నింగ్ ఫుల్ మ్యారథాన్, అవన్నీ ఈ వీడియోలో మీకు 1 బై 1 షేర్ చేసుకుంటాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ వన్, ఎందుకు 42 కిలోమీటర్స్ ఫుల్ మ్యారథాన్ నేను రన్ చేశాను. సింపుల్. యాక్చువల్గా నేను ఈ మ్యారథాన్ని రన్ చేయాలనుకునే టయానికి నా వెయిట్ 84 కేజెస్ సంథింగ్ అంతలో ఉన్నాను. నా ఫస్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ మై ఏజ్. ఇట్స్ ఎ ఫ్యాక్టర్, ఇట్స్ నీడెడ్ నౌ, రైట్? సో ఈ కమింగ్ ఫిబ్రవరి 2024కి 44 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 45 ఇయర్స్లోకి ఎంటర్ అవుతాను. సో ఐఎమ్ 44 ఇయర్స్ ఓల్డ్ నౌ, రైట్? ఓకే. యాక్చువల్గా నేను అమీర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చెడ్డా' అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో అమీర్ ఖాన్‌కి రన్నింగ్ చేసే ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ అనిపించినా ఎక్కువ రన్ చేస్తూ ఉంటాడు. సో ఆ సీన్ చూసిన తర్వాత ఎందుకో రన్ చేయాలనిపించింది. ఐ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ దట్ సీన్. బేసిక్‌గా అక్కడ స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎగ్జాక్ట్‌గా 12+4 16 మంత్స్ బ్యాక్. 1 ఇయర్ 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో అది స్టార్ట్ అయ్యే టయానికి నా వెయిట్‌ని నేను ట్రాక్ చేశాను. యాక్చువల్‌గా మీకు చూపిస్తాను. హెల్తీఫై అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్‌లో మనం మన వెయిట్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇది వెయిట్‌ని ట్రాక్ చేసుకోవడానికి డబ్బులేం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీనే. సో ఇది నాకు హెల్ప్ అయింది. యాక్చువల్‌గా మీకు ఇప్పుడు చూపించడానికి కూడా నాకు వేరే డేటా ఏం లేదు. కనిపిస్తుందా? యెస్. 16థ్ అక్టోబర్ 2022కి 82.5 కేజెస్ ఉంది నా వెయిట్. సో ఫస్ట్ పాయింట్, వెయిట్‌ని లూజ్ చేయాలి. నేను ఆ ఇంటెన్షన్‌తోనే స్టార్ట్ చేశాను. నా వెయిట్‌ని నేను తగ్గించుకోవాలి. నాకు రన్నింగ్ అలవాటు ఉంది యాక్చువల్‌గా. అంటే ఇంత లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అలవాటు లేదు గానీ, ఒక 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అలా రన్ చేసేవాడిని. కానీ అందులో చాలా టెక్నిక్స్ ఉంటాయి రన్నింగ్‌లో. హార్ట్ రేట్ బేస్ చేసుకొని రన్నింగ్ చేయాలి.
అట్లాంటివేం లేదు. జస్ట్ రన్ చేసేవాడిని. నా హార్ట్ బీట్ ఎంత హైగా ఉంటే అంత బాగా రన్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. కానీ అది రాంగ్. అవన్నీ మీకు చెప్తాను వన్ బై వన్. ఫస్ట్ వెయిట్ తగ్గించుకోవటమే ఇంటెన్షన్ తోటి ఈ రన్నింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 82.5 కేజెస్ ఉంది గదా! అది ఎప్పుడు అక్టోబర్‌లో నేను స్టార్ట్ చేసినప్పుడు. ఓకే. 82.5 కేజెస్ ఇక్కడ ఉండింది. యాక్చువల్‌గా ఫోటోస్ కూడా తీసుంటే బాగుండేది. 82.5 కేజెస్. డేట్ కనిపిస్తుందా? 18థ్ అక్టోబర్ 2022 82.5 కేజెస్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఇట్లా వెయిట్ రెస్పెక్ట్ టు డేట్స్‌లో తగ్గిన వెయిట్ 2nd జనవరి 2023కి 77.5 కేజెస్. అప్పుడే బాగా వెయిట్ యాక్చువల్‌గా తగ్గాము అప్పుడే. కానీ మధ్యలో మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ గెయిన్ అనేది జరిగింది. ఇది చూడండి ఇలా వచ్చింది మన వెయిట్ లాస్‌ది ట్రాక్ చేశాను. సో, ఇది లీస్ట్ వెయిట్ 6థ్ జనవరి 2024కి 71.2 కేజెస్. అట్ ప్రెజెంట్ 72.2 కేజెస్ ఉన్నాను వెయిట్. సో, నేను యాక్చువల్‌గా స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ టార్గెట్ 69.9 కేజెస్ అని అనుకున్నాను. రీచ్ అవ్వలేదు. బట్ ఐ యామ్ హ్యాపీ దట్ ఐ లాస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్. అరౌండ్ 10 కేజెస్. ఈ 10 కేజెస్ నేను ఏ టైంలో ఎంత టైం పట్టిందంటే నాకు 1 ఇయర్ 4 మంత్స్ పట్టింది. యాక్చువల్‌గా వెయిట్ టార్గెట్ ఆహ్, ఆహ్, మధ్యలో అంత సీరియస్‌గా తీసుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు సీరియస్‌గానే తీసుకున్నాను. ఫస్ట్ నేను 2022 డిసెంబర్‌లో గోవాలో ఫస్ట్ హాఫ్ మారథాన్ రన్ చేశాను. ఆ రన్ చేసే టయానికి నా వెయిట్ యాక్చువల్‌గా కొంచెం బాగానే 77 కేజెస్ దాకా వచ్చిందప్పుడు. మధ్యలో మళ్ళీ చిన్న బ్రేక్ ఇచ్చి బేసిక్‌గా ఫుడ్ లవర్స్ ఉంటారు గదా! వాళ్ళు త్వరగా వెయిట్ లాస్ అయినా సరే, మళ్ళీ ఎంత త్వరగా అయితే మనం వెయిట్ లాస్ అవుతామో, అంత ఫాస్ట్‌గా వెయిట్ గెయిన్ అయిపోతాం. సో, ఈ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకి వెయిట్ లూజ్ అవ్వటం యాక్చువల్‌గా ఒక పెద్ద టార్గెటే. ఒకటి వెయిట్ లాస్ అవ్వటం కోసం. నంబర్ 2 ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటం కోసం. సెకండ్ వేవ్‌లో ఈ కోవిడ్ సెకండ్ వేవ్‌లో నాకు కోవిడ్ అటాక్ అయింది. హ్మ్. కొంచెం ఆహ్, సివియర్‌గానే అటాక్ అయింది. నేను యాక్చువల్‌గా భయపడ్డాను నాకు కోవిడ్ వచ్చిన టైంలో. ఆహ్, ఆఫ్టర్ కోవిడ్ సింప్టమ్స్ వీక్‌నెస్‌గా అనిపించటము. ఆహ్, నిద్రపోతూ సడెన్‌గా లెగిసి ఉలిక్కి పడటము. కొన్ని ఆఫ్టర్ కోవిడ్ సింప్టమ్స్ చాలా సివియర్‌గా ఎఫెక్ట్ చేసినాయి నన్ను. స్కిన్ ఇన్ఫెక్షన్ రావటము అట్లా వచ్చినాయి. సో, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి అని చెప్పేసేసి, ప్లస్ ఐడియల్ వెయిట్‌లోకి రావాలి అని చెప్పేసేసి, ఈ 42 కిలోమీటర్స్ రన్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. రన్నింగ్ అంటే ఆల్రెడీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎప్పటినుంచో రన్ చేస్తున్నాను. కానీ ఇంత డిస్టెన్స్ రన్నింగ్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేసినా 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ మాక్సిమం అంటే ఒకసారి 15 కిలోమీటర్స్ కూడా రన్ చేశాను. బట్ సో లాంగ్ బ్యాక్. నేను ఎందుకు రన్ చేశానంటే వెయిట్ లాస్ అవ్వటం కోసం. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటం కోసం. రన్నింగ్ చేసిన తర్వాత మనలో డోపమైన్ రిలీజ్ అవుతది. అది ఒక మంచి ఎనర్జీని, ఒక మంచి ఫీల్‌ని క్రియేట్ చేస్తది. సో, రన్నింగ్ అనేది ఒక రకంగా ఎడిక్షన్ లాగా ఉంటది. కొంతమంది మీరు గమనించండి. ఎడిక్షన్ లాగా చేస్తూ ఉంటారు. ఎందుకు వీడు ఇంతలా రన్ చేస్తున్నాడు అని అనుకుంటారు. ఆహ్, ఆ రన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రన్ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కోసం నేను 42 కిలోమీటర్స్ రన్ చేశాను. ఓకే. రిజల్ట్స్, బెనిఫిట్స్ ఏమొచ్చినాయంటే యెస్. ఐయామ్ వెరీ హ్యాపీ విత్ వాటెవర్ ద లాంగ్ ప్రాసెస్ 1 ఇయర్ 4 మంత్స్ టైమ్ ఏదైతే ప్రాక్టీస్ చేశానో, దానివల్ల ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నానా లేదా అంటే యెస్. ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. స్టార్టింగ్‌లో ఉన్నదానికి, ఇప్పుడున్నదానికి చాలా డిఫరెన్స్ నేనే ఐడెంటిఫై చేసుకున్నాను. నంబర్ 1 ఇప్పుడు 72 కేజెస్‌లో ఉన్నాను. ఆహ్, మొబిలిటీ నేను ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ అయ్యే విధానం గాని, నడిచేటప్పుడు నాకున్న లైట్ ఫీలింగ్ కానీ ఆహ్, వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అది ఫిజికల్ ఫిట్‌నెస్ అచీవ్ చేసిన వాళ్ళకే
అది అర్థమవుతది. ఎప్పుడన్నా మీరు మీ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండి, మీరు వాక్ చేస్తున్నప్పుడు గానీ, ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు గానీ, మీలో ఒక లైట్ ఫీలింగ్ ఉంటది. ఆ లైట్ ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినోళ్ళకే తెలుస్తది. అది ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు నాకుంది. ఓకే. బెనిఫిట్స్ ఏంటంటే, నేను చెప్పాను గదా! ఒక 10 కేజెస్ దాకా వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఐయామ్ ఫిజికల్లీ ఫిట్ నౌ. మెంటల్లీ గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. మ్యారథాన్ రన్నింగ్ అనేది ఓన్లీ ఫిజికల్ ఫిట్‌నెస్ సంబంధించింది కాదు. మెంటల్ ఫిట్‌నెస్. యాక్చువల్‌గా ఈ ఫుల్ మ్యారథాన్ నేను రన్ చేయాలనుకున్న టార్గెట్ టైమ్ వచ్చేసి 5 అవర్స్ 15 మినిట్స్. నేను ఫాస్ట్ రన్నర్ కాదు. ఐయామ్ నాట్ ఎ ఫాస్ట్ రన్నర్. చెప్పాను గదా! ఐయామ్ ఆల్రెడీ 44 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐయామ్ నాట్ ఇన్ ఐడియల్ వెయిట్. ఐయామ్ నాట్ ఇన్ ఫిట్‌నెస్ ఆల్సో. సో, స్లోగానే రన్ చేయాలి అని అనుకున్నాను. 5 అవర్స్ 15 మినిట్స్‌లో ఈ ఫుల్ మ్యారథాన్ కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. నేను 4 అవర్స్ 58 మినిట్స్ 50 సెకండ్స్ ఐ థింక్. నేను మీకు ఆ రిజల్ట్ డిస్‌ప్లే చేస్తాను. ఈ టైంలో నా మ్యారథాన్‌ని ఫినిష్ చేశాను. ఫస్ట్ హాఫ్ మ్యారథాన్ రన్ చేద్దాము అని చెప్పేసేసి ఈ టాటా ముంబై మ్యారథాన్‌కి సంబంధించింది ఓపెన్ చేసి చూస్తే హాఫ్ మ్యారథాన్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది అప్పటికి. ఇంకా నేను ట్రైనింగే స్టార్ట్ చేయలేదు. జస్ట్ రిజిస్ట్రేషన్‌కి చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. క్లోజ్ అయిపోయింది. ఫుల్ మ్యారథాన్ అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ ఎందుకో అంత ధైర్యం సరిపోలేదు. ఫుల్ మ్యారథాన్ 3 మంత్స్ టైమ్ 2 మంత్స్ టైమే ఉంది. 2 మంత్స్ ప్రాక్టీస్ సరిపోదని జెప్పేసి, అప్పుడు ఆ ఫుల్ మ్యారథాన్‌కి స్టాప్ పెట్టేసేసి, గోవాలో 2022లో ఫస్ట్ హాఫ్ మ్యారథాన్‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అదే నా ఫస్ట్ హాఫ్ మ్యారథాన్. అంతకుముందు ఎప్పుడు గూడా 10 కిలోమీటర్స్ ఎక్కువ రన్ చేసింది 10 కిలోమీటర్స్. నాకు బాగా గుర్తుండి ఒక్కసారి మాత్రం 15 కిలోమీటర్స్ రన్ చేశాను. అది 1 అవర్ 30 మినిట్స్‌లో రన్ చేశాను. ఇంతకుముందు నాకు రన్నింగ్ అంటే ఎంత స్పీడ్‌గా రన్ చేస్తే అంత మంచి రన్నర్ అనే ఒపీనియన్ ఉండేది. కానీ అది రాంగ్. మీరెంత స్పీడ్‌గా రన్ చేస్తే అంత మంచి రన్నర్ కాదు. చెప్పాను 1 అవర్ 30 మినిట్స్‌లో 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేశారంటే ఈ మీరు కాలిక్యులేట్ చేసుకోండి. నేను 6 మినిట్స్ పర్ కిలోమీటర్ పేస్‌లో రన్ చేశాను. అప్పట్లో నా ఫీలింగ్ ఏంటంటే మన హార్ట్ రేట్ ఎంత హైలో ఉంటే క్యాలరీస్ అంత ఫాస్ట్‌గా బర్న్ అవుతాయి ఆహ్, అనేది నా ఫీలింగ్ యాక్చువల్‌గా. ఎప్పుడైతే ఈ హాఫ్ మ్యారథాన్‌కి సంబంధించిన రన్నింగ్ స్టార్ట్ చేశామో, అంటే 10 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేశామో, ఈ యూట్యూబ్‌లో వేరే యూట్యూబే మెయిన్‌గా. యూట్యూబ్‌లో చాలామంది ట్రైనర్స్ ఎస్పెషల్లీ మన ఇంగ్లీష్ ట్రైనర్స్ మన తెలుగులో ఎవరు లేరనుకుంటా నాకు తెలిసి నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం. హిందీలో డాక్టర్ రాజీవ్ రన్నింగ్ డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది హిందీలో. హి ఈజ్ ఎ డాక్టర్, సైకాలజిస్ట్. చాలా బాగా హి ఈజ్ ఎ రన్నర్. ఆయన చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు యాక్చువల్‌గా. చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు గూడా ఆ ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేసి ఒకవేళ ఇన్ కేస్ మంచి నాలెడ్జ్‌ని దాని నుంచి తీసుకోవచ్చు. కొంచెం 2, 3 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అవన్నీ. బట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో, నేను ఈ ఫుల్ మ్యారథాన్ రన్ చేయటానికి ముందర మీలో ఎవరన్నా సరే ఫుల్ మ్యారథాన్ రన్ చేయాలి అని అనుకుంటే అట్‌లీస్ట్ ఫస్ట్ హాఫ్ మ్యారథాన్ రన్ చేయండి. మీ హాఫ్ మ్యారథాన్ నుంచి ఫుల్ మ్యారథాన్‌కి కనీసం అంటే 6 మంత్స్ గన్నా గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే హాఫ్ మ్యారథాన్ రన్ చేయటము, అచీవ్ చేయటము కొంతవరకు ఈజీనే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్‌గా. ఫస్ట్ రన్ చేసినప్పుడు నాకు అది చాలా డిఫికల్ట్‌గా అనిపించింది ఫస్ట్ హాఫ్ మ్యారథాన్. హాఫ్ మ్యారథాన్ నుంచి ఫుల్ మ్యారథాన్. హాఫ్ మ్యారథాన్ అంటే 21.1 కిలోమీటర్స్. ఫుల్ మ్యారథాన్ అంటే 42.2 కిలోమీటర్స్. అంటే ఎగ్జాక్ట్‌గా డబుల్. 21 కిలోమీటర్స్‌కే మన ఎనర్జీ అంతా డ్రైన్ అవుతది యాక్చువల్‌గా. మళ్ళీ 21 నుంచి ఇంకొక 21 కిలోమీటర్స్ 42 కిలోమీటర్స్‌కి అదే ఛాలెంజింగ్. ఫుల్ మ్యారథాన్‌లో నాకు తెలిసి ఛాలెంజింగ్ పార్ట్ ఏదన్నా ఉందంటే లాస్ట్ 12 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ హాఫ్ మ్యారథాన్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుంటే 30 కిలోమీటర్స్ చాలా ఈజీగా రన్ చేసేస్తారు. లాస్ట్ 12 కిలోమీటర్స్‌లోనే ఛాలెంజ్ ఏంటి? అసలు మీరు ఏంటి అనేది అక్కడే బయటపడిపోతది. ఫుల్ మ్యారథాన్ రన్ చేయటానికి ముందర హాఫ్ మ్యారథాన్స్ ఏమేమి రన్ చేశానంటే గోవాలో ఒకటి, హైదరాబాద్
హైదరాబాద్‌లో హాఫ్ మ్యారథాన్, ఎక్సలెంట్ హాఫ్ మ్యారథాన్, హైదరాబాద్ మ్యారథాన్ ఎవరన్నా మన ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ మ్యారథాన్ పార్టిసిపేట్ చేయకపోతే ప్లీజ్ రిజిస్టర్ చేసుకోండి. ఎక్సలెంట్‌గా ఉంటది. ఆహ్, నేను ఇప్పటివరకు చేసిన వాటిలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఎక్కడన్నా వచ్చిందంటే హైదరాబాద్ హాఫ్ మ్యారథాన్. హైదరాబాద్ హాఫ్ మ్యారథాన్. తర్వాత బెంగుళూరులో హాఫ్ మ్యారథాన్ చేశాను. తర్వాత ఇక్కడ హుబ్లీలో హాఫ్ మ్యారథాన్. అది గూడా చాలా బావుంది. కాతే చాలా తక్కువ మెంబర్స్, తక్కువ మంది పార్టిసిపెంట్స్ తోటి. సూపర్ అది గూడా. హుబ్లీ హాఫ్ మ్యారథాన్. తర్వాత గోవాలో 32 కిలోమీటర్స్ అది 2023లో ఇంట్రొడ్యూస్ చేశారు. 20 మైలర్ అని జెప్పేసేసి. మీకక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. 20 మైలర్ 32047 అనే బిబ్ నంబర్. సో, 20 మైలర్ చేశాను. ఇ ఇవి ఒక 5 చేశాను. ఒక 5 హాఫ్ మ్యారథాన్స్ చేశాను నేను. ఇవి చేసిన తర్వాత టాటా ముంబై మ్యారథాన్‌లో పార్టిసిపేట్ చేశాను. ఓకే. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే గుడ్. బాగుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంది. ఆహ్, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ ముంబై మ్యారథాన్‌లో కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపించినవి. అసలు మనం ప్రతి ఒక్కళ్ళు మ్యారథాన్ రన్ చేయొచ్చా? ఈ మ్యారథాన్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసినది ఏంటంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నది. తర్వాత గూడా అఫీషియల్ స్టేట్మెంట్ గూడా రిలీజ్ చేశారు టాటా ముంబై మ్యారథాన్ వాళ్ళు. ఈ మ్యారథాన్‌ని టోటల్ 59,000 అరౌండ్ 59,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఫుల్ మ్యారథాన్ అరౌండ్ 9,000 మెంబర్స్ అనుకుంటా రన్ చేశారు. అయితే ఈ మ్యారథాన్ పార్టిసిపెంట్స్‌లో ఇద్దరు చనిపోయారు. ఒకళ్ళు కార్డియాక్ అరెస్ట్. ఒకళ్ళు ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్. ఇంకొకళ్ళ ఏజ్ వచ్చేసి 74 ఇయర్స్. ఆ 74 ఇయర్స్ డేటా నేను సరిగ్గా చూడలేదు. కానీ ఈ 40 ఇయర్స్ ఏజ్ ఉన్న అతను ఫుల్ మ్యారథాన్ రన్ చేస్తూ అతను చనిపోయారు. అన్‌ఫార్చునేట్. సో, ఎందుకు అనేది నేను కొంచెం ఆహ్, రన్నర్స్ గ్రూప్ ఉంటుంది గదా! దాంట్లో ఉన్న అనాలిసిస్ ప్లస్ అతని స్ట్రావా అకౌంట్‌లోకి వెళ్లి చూస్తే ఆహ్, అంటే ఎవరైనా కొత్త రన్నరా? ఫస్ట్ టైమ్ రన్ చేస్తున్నారా? అని చూస్తే హి ఈజ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ రన్నర్. అందులో ఫోటోస్ కూడా అతను షేర్ చేసిన ఫోటోస్ ఉన్నాయి. ఫిజికల్‌గా ఫిట్‌గానే ఉన్నాడు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నాడు. 40 ఇయర్స్, 40 ఇయర్స్, అరౌండ్ 40 ఇయర్స్. 40 ఆ! అరౌండ్ 40 ఇయర్స్. ఎగ్జాక్ట్‌గా డోంట్ నో ఏజ్ బట్ 41, 39 సంథింగ్ అరౌండ్ 40 ఇయర్స్ ఓన్లీ. ఆహ్, ఆ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏమొచ్చిందంటే ఆహ్, 90% ఆఫ్ బ్లాకేజ్ ఇన్ హార్ట్ అట్లా నాకు కరెక్ట్‌గా తెలీదు దానికి సంబంధించి. 90% ఆఫ్ బ్లాకేజ్ డ్యూ టు హార్ట్ ఇష్యూస్. సో, అది చూసిన తర్వాత నాకు కొంచెం భయం అనిపించింది. అరే! ఇది ప్రతి ఒక్కళ్ళు రన్ చేయొచ్చా అసలింతకి? ఆహ్, నేను రన్ చేసేటప్పుడు గూడా ఎంతమంది క్రిటిసైజ్ చేశారంటే, "అసలు ఎందుకు ఇంతసేపు రన్ చేస్తున్నావు? ఎందుకు ఇంత డిస్టెన్స్ రన్ చేస్తున్నావు?" నన్ను ఎంకరేజ్ చేసినోళ్ళు చాలా తక్కువ మంది. చాలా తక్కువ మందా? ఎవరు లేరా? వెరీ రేర్. వెరీ రేర్. నా సరౌండింగ్‌లో ఉన్నోళ్ళు ఎవరో గూడా ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఎవరు ఎందుకో నా ఈవెన్ క్లోజ్ రిలేటివ్స్‌కి కూడా ఏదో భయం. ఏమవుతదో? అది ఎందుకు రన్ జేస్తున్నారు అన్న ఒక భయం ఉంది యాక్చువల్‌గా. సో, కానీ నేను స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఒక ప్రోగ్రామ్, ఒక ప్లాన్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? ఇక్కడ ఇక్కడ రైట్. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ ఉంది. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను ఇంకా ఫర్దర్‌గా దీనికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్‌గా. నే నేను యూట్యూబ్‌లో మ్యాథ్స్ క్లాసెస్ టీచ్ చేస్తాను. నేను నా యూట్యూబ్ ఛానల్ పేరొచ్చేసి బీఆర్ మ్యాథ్స్ క్లాస్. అరౌండ్ 50,400 సబ్‌స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. సో, ఈ వీడియోస్ చేయటం నాకు అలవాటే. కానీ ఇట్లాగా అది ఇంగ్లీష్‌లో వీడియోస్ ఉంటాయి. మ్యాథ్స్ వీడియోస్ అన్నీ గూడా. తెలుగులో ఇట్లా ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. సో, ఏ ఇది ఒక రన్నింగ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, రన్నింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కమ్యూనిటీ. రన్నర్స్ అందరూ గూడా మ్యారథాన్ ఈవెంట్స్‌కి యాక్చువల్‌గా ఇది కొంచెం ఫైనాన్షియల్‌గా బర్డెన్‌గా అనిపించినా సరే, ఏదైనా మ్యారథాన్ ఈవెంట్‌కెళ్ళేసొస్తే ఈజీగా ఒక 6,000-10,000 ఈజీగా ఖర్చయిపోతది. కానీ ఆ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసి, రన్నర్స్ అందరూ ఒకచోట కలిసి,
వాళ్ళందరూ కలిసి రన్ చేసి, రన్నింగ్ అయిపోయిన తర్వాత మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేసి, రన్ చేసేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకునే ఫీలింగ్ స్ రియల్లీ వెరీ గుడ్. నాకది బాగా ఇష్టం. అందుకే నేనెక్కువ ఈ మ్యారథాన్ రన్నింగ్ లైక్ చేస్తాను. కానీ ఎవరైతే వాళ్ళెలాగో ఫస్ట్ రారు. కానీ ఊరికే స్పీడ్ కోసం ట్రై చేసి రన్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఆహ్, మార్నింగ్ 5:00కి ఫుల్ మ్యారథాన్ స్టార్ట్ అయింది. టాటా ముంబై మ్యారథాన్‌లో ఎర్లీ మార్నింగ్ 5:00కి ఫుల్ మ్యారథాన్ రన్ స్టార్ట్ అయింది. నేను ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన అన్నిట్లో కూడా ఇప్పుడు హాఫ్ మ్యారథాన్ వచ్చేసరికి ఐ థింక్ హైదరాబాద్‌లో గూడా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. 5:00 అనేది నాకు కరెక్ట్ టైమ్ అనిపించింది. కొన్ని చోట్ల 4:00 కొన్ని చోట్ల 3:00 స్టార్ట్ చేస్తారు. యాక్చువల్‌గా నేను గోవా దానికి చేసినప్పుడు వాళ్ళు 4:00 స్టార్ట్ చేశారు. 30 మైలర్. అంత చీకట్లో త వాళ్ళు 4:00 స్టార్ట్ చేస్తే, మనం ఎక్కడో హోటల్‌లో స్టే చేస్తుంటాం. ఆ హోటల్ నుంచి అక్కడికి వెళ్ళటానికి టైము, ఆ ఎర్లీ మార్నింగ్ టైమ్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. సో, ఇది మార్నింగ్ 5:00 స్టార్ట్ చేయటం అనేది నాకు మంచి టైమేమో అనిపించింది. నిద్ర గూడా మ్యారథాన్ రన్ చేసే రోజున, దానికి ముందు రోజున మంచిగా నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎర్లీ మార్నింగ్ 5:00 అయితే గనక, మనం ఆ రన్నింగ్ ఈవెంట్‌కి దగ్గరలో ఎక్కడన్నా స్టే చేయగలిగితే 4:00 వరకు పడుకోవచ్చు హ్యాపీగా. అంటే మంచి నిద్ర కోసం. ఓకే. సో, 5:00కి ఈవెంట్ స్టార్ట్ అవ్వటం అనేది బెస్ట్ టైమ్ అనిపించింది. ఇంకొకటి ఈ ముంబై మ్యారథాన్‌లో మెయిన్ ఏంటంటే క్రౌడ్. ఇప్పుడు మన సరౌండింగ్స్‌లో ఫుల్ మ్యారథాన్ పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉంటారు? మన ఊర్లో అసలు ఉండకపోవచ్చు. లేదా మనం ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. 1, 2, 3, 4 ఎంతమంది ఫుల్ మ్యారథాన్ అనేది. పర్టిక్యులర్‌గా మీ గ్రూప్‌లో ఎక్కువ మంది ఫుల్ మ్యారథాన్ రన్నర్స్ ఉంటే యూ ఆర్ లక్కీ. ఆ గ్రూప్‌ని మీకు రన్నింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, ఆ గ్రూప్‌ని వదులుకోకుండా ఉంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. రైట్? ఆ గ్రూప్‌ని వదులుకోమాకండి. నేను చేసే చోట 2 మెంబర్స్ ఏమో ఉన్నారు. ఇక్కడ నేను ప్రెజెంట్ దావణగిరి, కర్ణాటకలో ఉంటాను. సో, నేను అబ్జర్వ్ చేసింది ఒక 2 మెంబర్స్ టాటా ముంబై ఫుల్ మ్యారథాన్‌కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో, ఆ క్రౌడ్ అరౌండ్ 9,000 మెంబర్స్. ఫుల్ మ్యారథాన్ పార్టిసిపెంట్స్ 9,000. టోటల్ మ్యారథాన్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 59,000. అందులో 9,000 ఫుల్ మ్యారథాన్ పార్టిసిపేట్. మీకు మన ఇండియాలో ఇంకెక్కడ ఫుల్ మ్యారథాన్‌కి ఇంతమంది పార్టిసిపెంట్స్ మీకు కనపడరు. సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్. మంచి మంచి కాస్ట్యూమ్స్‌లో వస్తారు. నేను చూసిన దాంట్లో ఒక లేడీ మంచిగా శారీ కట్టుకొని, చక్కగా షూ ఏసుకొని ఫుల్ మ్యారథాన్ పార్టిసిపెంట్. ఇంకొకతను ఆహ్, ఏమంటలా అడవి మనిషిలాగా అంటే ఆహ్, షర్ట్ ఏం లేదు. షార్ట్ రన్నింగ్ షార్ట్ అది కూడా చిన్నదేసుకొని దాని మీద పులి తోలు లాంటిది కాస్ట్యూమ్ అట్లాంటిదేసుకొని రన్ చేయటము. వే చాలా ఓల్డ్ పర్సన్స్. యాక్చువల్‌గా నేను 44 ఇయర్స్ ఓల్డ్. నేనే కొంచెం ఏజ్డ్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఈ రన్నింగ్ చేసేటప్పుడు 70 ఇయర్స్ వాళ్ళు, 60 ఇయర్స్ వాళ్ళు ఆహ్, చాలామంది నేను మధ్యలో రన్ చేస్తున్నప్పుడు ఒక 55 ఇయర్స్ ఓల్డ్ అంకుల్ 55 ఇయర్స్ ఓల్డ్ పర్సన్, సిక్ పర్సన్ నీకు ఆ ఫోటో డిస్‌ప్లే చేస్తాను. ఆహ్, ఎక్సలెంట్ 55 అతను 4 అవర్స్ 30 మినిట్స్‌లో, 38 మినిట్స్‌లోనే కంప్లీట్ చేసేసాడు. 55 ఇయర్స్ ఓల్డ్. నేను 44 ఇయర్స్ ఓల్డ్. నేను 4 అవర్స్ 58 మినిట్స్ పట్టింది. వన్ మోర్ థింగ్ ఇగ మళ్ళీ నేను చెప్తున్నాను. టైం అనేది అసలు నాకు టైం అనేది ఇంపార్టెంటే కాదు. ఇంతకుముందు ఉండేది. ఇక మీదట ఏమైనా ఉన్నా సరే దాన్ని డిలీట్ చేసేయాలి. టైం అనేది ఇంపార్టెంట్ కాదు. కంఫర్టబుల్ ప్లేస్‌లో హార్ట్ రేట్‌ని మానిటర్ చేసుకుంటూ, హార్ట్ రేట్‌ని మానిటర్ చేసుకుంటూ రన్ చేయటమే ఇంపార్టెంట్. యావరేజ్ హార్ట్ రేట్ ఇంతకన్నా దాటకూడదు అన్న టార్గెట్ పెట్టుకొని రన్ చేయటమే నాకు ఇంపార్టెంట్. నేనెందుకు రన్ చేస్తున్నాను? నేను స్పీడ్‌గా రన్ చేస్తే నాకేమి ఫస్ట్ ప్రైజో, సెకండ్ ప్రైజో వచ్చే పరిస్థితయితే ఏం కాదు. నేనెందుకు రన్ చేస్తున్నాను? నా హెల్త్ కోసం రన్ చేస్తున్నాను. ఆ హెల్త్ కోసం రన్ చేసే దాంట్లో స్పీడ్ కోసం రన్ చేసి నా హెల్త్‌ని పాడు చేసుకోలేను గదా! నా ఇంటెన్షన్
నేనెప్పుడు గూడా నాకు ఈ మారథాన్‌లో నాకు ఎక్స్‌పీరియన్స్ అయిందేంటంటే, హార్ట్ రేట్ బేస్డ్ రన్నింగే చాలా ఇంపార్టెంట్. మనం రన్నింగ్‌ని కార్డియోవాస్కులర్ ఎక్సర్‌సైజ్ అంటారు. మన హార్ట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం రన్ చేస్తున్నాం గదా! అది వదిలిపెట్టేసేసి స్పీడ్‌కని ఎళ్ళిపోయి అసలకే నష్టం తెచ్చుకోవటం ఎందుకు? హ్మ్. నేనేం ట్రైనర్‌ని కాదు. ఐయామ్ నాట్ ఎ ట్రైనర్. నేను ట్రైనర్‌ని కాదు. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానంతే. ఓకే. ముంబై మ్యారథాన్ రేస్ మార్నింగ్ 5:00 స్టార్ట్ అయింది. మనం ఎందుకు రన్ చేస్తున్నాం అనేది మనకి ఇన్‌స్పిరేషన్ ఇవ్వటానికి చాలా మందున్నారక్కడ. వాళ్ళని చూస్తేనే మనం ఇన్‌స్పైర్ అవుతాం. చాలా ఏజ్డ్ పర్సన్స్. మనకి కంపేర్ టు హైదరాబాద్ మ్యారథాన్‌తో కంపేర్ చేస్తే ముంబై మ్యారథాన్ అంతా ఫ్లాట్ కోర్సే. అంటే మనకి ఎక్కువ అప్ హిల్ లాంటివి ఏమి ఉండవు. ఆహ్, చాలా తక్కువ. చాలా తక్కువ కంపేర్ టు అదర్ మ్యారథాన్స్ తోటి. సో, చాలా వరకు ఫ్లాట్‌గా ఉంటది. ఆ రోజు నేను రన్ చేసిన రోజు 21 జనవరి 2024 వెదర్ గూడా ఎక్సలెంట్‌గా ఉంది. కొంచెం బిగినింగ్‌లో కొంతమంది కింద పడ్డారు రన్ చేసేటప్పుడు. బికాజ్ అక్కడ లైట్స్ సరిగ్గా లేవు. ప్లస్ అక్కడేదో రోడ్ రిపేర్ వర్క్ కూడా జరుగుతుంది ఇనీషియల్‌గా. సో, అది మీరు రన్ చేస్తున్నప్పుడు టక్‌మని కింద పడితే మీకు ఏదైనా ఇంజ్యూరీ అయితే ఫర్దర్‌గా 42 కిలోమీటర్స్ రన్ చేయటం అనేది కొంచెం రిస్కీ యాక్చువల్‌గా. ఆ రోజు నేను చూస్తుండగానే 2, 3 మెంబర్స్ పడ్డారంటే, ఆ 9000 మెంబర్స్‌లో ఎంతమంది కింద పడి ఉంటారు? కొంచెం ఎక్కువ మందే కింద పడ్డారని నాకనిపించింది. ఓకే. ఆహ్, ఫస్ట్ 4 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత మీరు మెరైన్ డ్రైవ్ రోడ్ ఉంది గదా! ఆ రోడ్‌లోకొస్తారు. అక్కడి నుంచి మనకు కాస్త మంచిగా హ్మ్, ఎంకరేజ్‌మెంట్ దొరుకుతది. ఆహ్, ఆడియన్స్ నుంచి మనకు ఆడియన్స్ ఉంటారు. మంచి బ్యాండ్ ఆహ్, ఈవెంట్ అంతా బానే ఉంది. ఆహా! వాటర్ ఎవ్రీ 2 కిలోమీటర్స్‌కి బిస్లరీ వాటర్ బాటిల్ 200 ఎంఎల్ వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈసారి ఎందుకో ఫాస్ట్‌నప్ ప్రతి చోట ఫాస్ట్‌నప్ మనకి గ్లాస్‌లో సర్వ్ చేస్తారు. ఒక 100 ఎంఎల్ ఎవ్రీ 2 కిలోమీటర్స్‌కి వాటర్‌తో పాటు అది గూడా ఉంటది. కానీ ఈసారి ఏం జరిగిందంటే ఫాస్ట్‌నప్‌ని బాటిల్స్‌లో సర్వ్ చేశారు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. కానీ అంత ఫ్రీక్వెంట్‌గా సర్వీస్ స్టేషన్స్ అయితే లేవు. ఐ థింక్ ఎవ్రీ 5 కిలోమీటర్స్‌కి ఒక ఫాస్ట్‌నప్ స్టేషన్ ఉన్నట్టుంది. సో, 5 కిలోమీటర్స్ అనేది ఇంతకుముందు నేనెప్పుడు 2 కిలోమీటర్స్‌కి కొంచెం సిప్ చేసి, ఈ ఫాస్ట్‌నప్ ఎలక్ట్రోలైట్స్ అవి సిప్ చేస్తే కొంచెం ఎనర్జీ ఈజీగా గెయిన్ అంత మంచి ఫీలింగ్ ఉండేది. ఆ 5 కిలోమీటర్స్ వరకు అది లేకపోయేసరికి ఒక్కోసారి మనం ఈ హైడ్రేషన్ స్టేషన్స్ అంటాం గదా! వీటిని మిస్ అయిపోతాం. 5 కిలోమీటర్స్ మళ్ళీ 5 కిలోమీటర్స్ అంటే అది ఎక్కడుందో తెలీదు. మనం అటు ఇటు చూసుకుంటూ ఉండాలి. రన్నింగ్ స్టేషన్ హైడ్రేషన్ స్టేషన్ వస్తుందా లేదా అనేది. సో, ఎక్కడో ఎలక్ట్రోలైట్స్ దగ్గర కొంచెం టెన్షన్ ఉండింది. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ స్టేషన్ మిస్ అయిపోతామా? ఆ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 5 అవర్స్ రన్ చేస్తుంటే మనం డీహైడ్రేట్ అయిపోతాము. మనలో ఉన్న సాల్ట్స్ అన్నీ బయటకొచ్చేస్తాయి. ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జనరల్ పబ్లిక్ కూడా మనకి బిస్కెట్స్, సాల్ట్స్, ఆరెంజెస్ అవి అలాంటివి ఇస్తారు. కానీ ఎలక్ట్రోలైట్స్ నాకెందుకో అది కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఆల్రెడీ నా ప్రాక్టీస్‌లో కూడా నేను ఎలక్ట్రోలైట్స్ తీసుకునేవాడిని. ఓకే. సో, ఒక 15 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బాండ్రా ఓర్లీ సీ లింక్ అనేదొస్తది. అది యాక్చువల్‌గా అందరూ అక్కడ రన్ చేయటానికి ఎక్కువ ఇష్టపడతారు. రెగ్యులర్ టైమ్‌లో అక్కడ మీరు రన్ చేయలేరు. సో, ఓన్లీ మ్యారథాన్ రన్ చేసేటప్పుడు ఆ ఒక్కరోజే అలో చేస్తారు ఆ బ్రిడ్జ్ మీద. సో, అరౌండ్ 16 కిలోమీటర్స్ ఆ టైమ్‌లో అది స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 20 కిలోమీటర్స్ వరకు 4 కిలోమీటర్స్ ఐ థింక్. 4 కిలోమీటర్స్ వరకు ఆ బ్రిడ్జ్ ఉంది. దాని మీద మంచి ఎక్స్‌పీరియన్స్. అంటే అందరూ మంచి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. కొంచెం స్పీడ్ తగ్గించుకుంటారు. అందరూ స్లో అవుతారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అక్కడంతా మంచిగా ఉంటది ఆ టైంలో. సో, మంచిగా నేను గూడా మంచి ఫోజులిచ్చాను. మీకవి డిస్‌ప్లే చేస్తాను చూడండి ఫోటోస్. ఆహ్, 21 కిలోమీటర్స్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయేసరికి 21 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతుంది మీది. అంటే హాఫ్ మారథాన్ కంప్లీట్ అయిపోతది. సో, 21 కిలోమీటర్స్ తర్వాత నుంచి క్రౌడ్ కొంచెం నాకు ఎక్కువ కనిపించారు. అంటే జనరల్ పబ్లిక్ ఆడియన్స్ సపోర్టు. వాళ్ళు చీర్ చేస్తారు మీకు. చిన్న పిల్లలొస్తారు. వాళ్ళు మీకు హై ఫై ఇవ్వటము. ఇవన్నీ ఇట్స్ వెరీ నైస్ థింగ్. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సో,
ఈ మ్యారథాన్ ట్రైనింగ్‌లో వచ్చేసరికి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే 5 అవర్స్ 15 మినిట్స్‌లో రన్ చేయాలి అని అనుకున్నాను. అయితే ఇనీషియల్‌గా నేనేమనుకున్నానంటే ఆహ్, స్లోగా రన్ చేయాలనే స్టార్ట్ చేశాను. నిజంగానే స్లోగా రన్ చేయాలనే స్టార్ట్ చేశాను. అది ఇది ఎందుకో తెలీదు. ఎందుకు జరుగుతదో తెలీదు. ఎవ్రీ టైమ్ ప్రతిసారి రేస్ స్టార్ట్ చేసినప్పుడు నేననుకున్న స్పీడ్ కన్నా కొంచెం స్పీడ్‌గానే పరిగెడతాను. అది ఎందుకు జరుగుతదో తెలీదు. కానీ మీరు ఏ ప్లాన్ అయితే అనుకున్నారో ఆ ప్లాన్‌తో రన్ చేయటమే బెస్ట్ థింగ్. నేను 7 మినిట్స్ 30 సెకండ్స్ పర్ కిలోమీటర్ అనుకున్న వాడిని 21 కిలోమీటర్స్ వరకు కూడా 6 మినిట్స్ 30 సెకండ్ పేస్‌లో పరిగెత్తాను. నా రన్నింగ్ ప్రాక్టీస్‌లో నేను చాలా రేర్‌గా ఒక కిలోమీటర్‌కి 6 మినిట్స్ 30 సెకండ్స్ రన్ చేస్తాను. రేర్‌గా అంటే ఇన్ ద సెన్స్ సపోజ్ నేను 10 కిలోమీటర్స్ రన్ చేశాననుకోండి. అందులో 8 కిలోమీటర్స్ 7 మినిట్స్ 30 సెకండ్స్‌కే పరిగెడతాను. లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం కొంచెం స్పీడ్‌గా పరిగెడతాను. ఒక్కోసారి 6 మినిట్స్‌లో అయిపోతది. ఒక్కోసారి 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో అయిపోతది. అది 80% 20% రూల్ అని ఒకటుంది. మీరు రన్నర్ అయితే మీకది తెలిసే ఉంటది. సో, లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే కొంచెం స్పీడ్‌గా పరిగెత్తేవాడిని 10 కిలోమీటర్స్ రన్ చేసేటప్పుడు. ఇలా ఇన్‌కేస్ 15 కిలోమీటర్స్ రన్ చేసినప్పుడు గూడా లాస్ట్ 2 కిలోమీటర్స్ లేదా లాస్ట్ 3 కిలోమీటర్స్ కొంచెం స్పీడ్‌గా పరిగెత్తేవాడిని. మిగిలిన రేస్ అంతా గూడా స్లోగానే రన్ చేసేవాడిని. సో, నేను యాక్చువల్‌గా 7 మినిట్స్ 30 సెకండ్స్ పర్ కిలోమీటర్ పరిగెత్తాలనుకున్న వాడిని. ఫస్ట్ 21 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యేసరికి నా వాచ్‌లో చూసుకుంటే నేను 21 మినిట్స్ అడ్వాన్స్‌గా ఉన్నాను. ఆహ్, నేను యాపిల్ వాచ్ సిరీస్ 7 యూజ్ చేస్తాను. అందులో పేస్ టార్గెట్ సెట్టింగ్ అని ఉంటది. అందులో మనం ఎంత స్పీడ్‌గా పరిగెడుతున్నాము అనేది చూపిచ్చేస్తది. అంటే ఆహ్, నువ్వు 21 మినిట్స్ నీ టార్గెట్‌ని 21 మినిట్స్ ఎర్లీగా రీచ్ అవుతావని అది చూపిచ్చేస్తుంది. ఎందుకంటే 7 మినిట్స్ 30 సెకండ్స్ టార్గెట్‌లో పెట్టుకొని 5 అవర్స్ 15 మినిట్స్‌లో పరిగెత్తాలని టార్గెట్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. నేనేమో 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో పరిగెడుతున్నాను. సో, అప్పటికి ఎనర్జీ లెవెల్స్ ఈస్ వెరీ, వెరీ గుడ్. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాను యాక్చువల్‌గా. రెగ్యులర్‌గా ఉన్నదానికన్నా రెగ్యులర్‌గా 21 కిలోమీటర్స్ రన్ చేసేదానికంటే గూడా ఆ క్రౌడు, ఆ సపోర్టు, ఆ ఇన్‌స్పిరేషను అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది గదా! 21 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత కూడా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్నాను. నా వెరీ అసలు నిజంగా మనకి కొన్ని మనం ఇష్టపడి చేస్తే, కొన్ని పనులు మనం ఇష్టపడి చేస్తే మనకి సపోర్ట్ ఆటోమేటిక్‌గా దొరుకుతది. 21 కిలోమీటర్స్ రన్ చేస్తున్నప్పుడు ఒక పంజాబ్ సిక్ పర్సన్ నాట్ పంజాబ్ హి ఈస్ లోకల్ ఫ్రమ్ ముంబై. ముంబై లోకల్. ఆహ్, అతనే వచ్చి నాతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. మాట్లాడుతున్న ప్రాసెస్‌లో నేను ఆ ఏజ్ ఎంత అని అడిగాను అతన్ని. అడిగితే 55 ఇయర్స్ అని చెప్పాడు. యాక్చువల్‌గా హి ఈస్ సపోర్టింగ్ మీ. హి వాంట్ టు ఎంకరేజ్ మీ. బట్ ఆయనేం చెప్పాడంటే, "నువ్వు బాగా రన్ చేస్తున్నావు. అందుకే నీతో పాటు రన్ చేస్తున్నాను" అన్నట్టుగా నాతో స్టార్ట్ చేశాడు. మేమిద్దరం కలిసి ఒక 3 కిలోమీటర్స్ ఏమో రన్ చేశాము. ఇద్దరం కలిసి. ఆహ్, నేను ఇ ఇందులో భాగంగా నేను అతన్ని అడిగితే హి ఈస్ రన్నింగ్ హిస్ ఫిఫ్త్ ఫుల్ మ్యారథాన్ ఇన్ ముంబై. ఫిఫ్త్ టైమ్ ఫుల్ మ్యారథాన్ చేస్తున్నాడు. 55 ఇయర్స్ ఓల్డ్. ఆహ్, అసలు చాలా జోవియల్‌గా మేము రన్ చేసే టైంలో ఆహ్, 3 కిలోమీటర్స్ రన్ చేసే టైంలో ఒక లేడీ రన్ చేస్తుంది సింగిల్‌గా. ఎళ్లి "నువ్వొక్కడివే రన్ చేస్తున్నావా? నువ్వొక్కడివే రన్ చేస్తున్నావా? నీ పార్ట్నర్ ఏడి?" అని అడిగితే, పార్ట్నర్ ముందరుంటే చూపిచ్చాడు. ముందరుండి అదిగో అక్కడున్నాడని చెప్పి చూపిచ్చింది. చూపిస్తే ఇతను అతని దగ్గరికెళ్ళి, "నువ్వెందుకిట్లా ముందెళ్ళిపోతున్నావు? నువ్వు నీ పార్ట్నర్‌కి సపోర్టింగ్‌గా ఉండాలి గదా! స్లో ఎళ్ళినా పర్లేదు. నువ్వు ఓన్లీ సెల్ఫీ కోసం నీ వైఫ్‌నే తీసుకొనొచ్చావా?" అని జస్ట్ జోక్‌గా చాలా జోవియల్‌గా కన్వర్జేషన్ జరిగింది. ఆహ్, తర్వాత ఒక 3 కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత ఈ చాలా స్పీడ్‌గా ముందుకెళ్ళిపోయాడు. ఆహ్, అంటే మీరు 9,000 మెంబర్స్ కదా మొత్తం పార్టిసిపెంట్స్. నెమ్మదిగా కొంచెం స్పీడప్ చేసుకొని అతను వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఆ బిబ్ నంబర్‌ని బేస్ చేసుకొని రిజల్ట్ ఎంతుందని చూస్తే 4 అవర్స్ 30 మినిట్స్‌లోనే ఫినిష్ చేసేసాడు. 55 ఇయర్స్ ఓల్డ్ పర్సన్. వెరీ ఎనర్జిటిక్ అండ్ మోర్ ఇన్‌స్పైరింగ్. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత 32 కిలోమీటర్స్ తర్వాత 32 కిలోమీటర్స్ దగ్గర అనుకుంటా పెడర్ రోడ్ అని పెదర్ రోడ్. కొంచెం ఇంక్లినేషన్
హిల్ లాగా ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ ఉంటుందనుకుంటా. 1 కిలోమీటర్ దాకా కొంచెం అప్ హిల్. మీరు గనక హైదరాబాద్ మ్యారథాన్ రన్ చేసుంటే అది మీకు పెద్దగా అనిపించదు. కానీ అది హిల్లే. అప్ హిల్ ఉంది. పెదర్ రోడ్ అనేది అప్ హిల్. నేనక్కడ వాక్ చేశాను యాక్చువల్‌గా. నేను ఆల్రెడీ కొంచెం 21 మినిట్స్ అడ్వాన్స్‌లో ఉన్నా గదా! సో, ఆ టైమ్‌ని నేను అడ్వాంటేజ్‌గా తీసుకొని, అక్కడ ఆ పెదర్ రోడ్ వరకు 8 మినిట్స్ 30 సెకండ్స్ పర్ కిలోమీటర్. 1 కిలోమీటర్ మాత్రమే 8 మినిట్స్ 30 సెకండ్స్‌లో చేశాను. ఫుల్ 42 కిలోమీటర్స్‌లో. అది ఆ పెదర్ రోడ్‌లో వాక్ చేశాను. 32 కిలోమీటర్స్ దగ్గర నుంచి కొంచెం స్లో అయింది. యాక్చువల్‌గా స్పీడ్ చేయొచ్చు. ఎనర్జీ లెవెల్ ఉండింది. కానీ ఆహ్, నాకప్పటికే క్లియర్‌గా ఒక పిక్చర్ వచ్చేసింది. 5 అవర్స్ లోపలే నీ మ్యారథాన్ ఫినిష్ అయిపోతుందని జెప్పేసి. నేను యాక్చువల్‌గా 5 అవర్స్ 15 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలనుకున్నోడిని. 5 అవర్స్ లోపలే అయిపోతుందంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో, మనం ఎలాగో ఫస్ట్ రాలేము, సెకండ్ రాలేము. ఎందుకు ఊరికే అని జెప్పేసి 35 కిలోమీటర్స్ తర్వాత ఎనర్జీ అప్పటికి కొద్దిగా డ్రైన్ అయింది. నాకు తెలుస్తుంది. లాస్ట్ ద ఎనర్జీ అని జెప్పేసి. నేను యాక్చువల్‌గా 6 జెల్స్ తీసుకొనెళ్ళాను. నేను 7 జెల్స్ తీసుకొనెళ్ళాను. 7 జెల్స్‌ని నేను యూజ్ చేశాను అప్పటికి. ఆహ్, 7 జెల్స్ అంటే అప్పటికి 6 జెల్స్ యూజ్ చేశాను. ఇంకొక జెల్ పెండింగ్ ఉండింది. అది గూడా తీసేసుకున్నాను. కానీ ఎనర్జీ ఎక్కడో డ్రాప్ అయింది. నేను గూడా స్పీడ్ తగ్గించిన దానికో ఏమో మళ్ళీ కొంచెం స్పీడ్ ఎళ్ళాలంటే కూడా కొంచెం స్పీడ్ ఎళ్ళాలంటే కొంచెం టైర్డ్ అయిపోతున్నట్టు అనిపించింది. అందుకని ఏం చేశానంటే ఒక 50 మీటర్స్ వాక్ చేసి, ఒక 50 మీటర్స్ వాక్ చేసి, 950 మీటర్స్ రన్నింగ్. అంత పేస్‌లో కాకపోయినా 7 మినిట్స్ 30 సెకండ్స్‌కి తగ్గకుండా, ఆ పేస్‌లో చేసుకుంటూ వెళ్ళాను. సో, అక్కడ కొంచెం డ్రాప్ అయింది. ఇంకోటేంటంటే, ఈ ముంబై మ్యారథాన్‌లో 42.2 కిలోమీటర్స్ రన్ చేయాలి గదా! లాస్ట్ ఆ రన్నింగ్ డిస్టెన్స్ ఉంటుంది గదా! నా యాపిల్ వాచ్‌లో అది హాఫ్ కిలోమీటర్ ఎక్స్‌ట్రా చూపించింది. హాఫ్ కిలోమీటర్ ఎక్స్‌ట్రా అంటే అరౌండ్ 4 మినిట్స్ ఎక్స్‌ట్రా మనకి. నేను ఈజీగా ఆహ్, అయిపోతది అనుకున్నాను. కానీ నా వాచ్‌లో లాస్ట్ 42.2 కిలోమీటర్స్ అయిపోయింది. కానీ ఆ ఫినిషింగ్ పోడియం కనపడట్లేదు. ఎక్కడ ఫినిషింగ్ అని చూస్తే కనపడట్లేదు. ఇక్కడ టైమ్ చూస్తేనేమో రన్ అయిపోతుంది. నేనేమో రన్ చేస్తూనే ఉన్నాను. సో, ఒక 3 మినిట్స్ తర్వాత అంటే నా వాచ్ ఇది డేటా గూడా మీకు చూపిస్తాను. 42.70 కిలోమీటర్స్‌కి రేస్ కంప్లీట్ అయింది. అంటే హాఫ్ కిలోమీటర్ ఎక్స్‌ట్రా ఉంది. 42.2 కిలోమీటర్స్ రన్ చేయాల్సింది 42.70 కిలోమీటర్స్ రన్ చేశాను. సో, ఈ 42.70 కిలోమీటర్సే 4 అవర్స్ 58 మినిట్స్ పట్టింది. లేదంటే 4 అవర్స్ 55 మినిట్స్‌లో కంప్లీట్ అయ్యేది. సరే 1 ఆర్ 2 మినిట్స్ ఇట్స్ ఓకే. ఆహ్, మెయిన్ థింగ్ ఏంటంటే 5 అవర్స్ లోపలే నా ఫుల్ మ్యారథాన్ కంప్లీట్ చేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన మ్యారథాన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక మంచి టవల్ ఇచ్చారు. ఐస్ క్యూబ్స్ ఉన్న ప్యాకెట్ ఒకటిచ్చారు. అది చాలా యూజ్ అయింది. అసలు ఇక్కడ నెక్ దగ్గర కొంచెం పెయిన్ ఉండింది. కొంచెం ఇట్లా డౌన్ చూసి రన్ చేసినట్టున్నాము ఎక్కడో. అదంతా కొంచెం మసాజ్ లాగా చేసుకొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మసాజ్ లాగా చేసి ఆహ్, ఆ 42 కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత వాక్ చేస్తంటే కాళ్ళు కదలట్లేదు. అంటే కూర్చున్న తర్వాత కూర్చొని ఐస్ అంతా పెట్టేసరికి మజిల్స్ అన్నీ కొంచెం పట్టేసినట్టుగా అయిపోయి వాక్ చేయటానికి కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. సరే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, ఆ ఫినిషింగ్ దగ్గర నుంచి ఆ మెడల్స్ తీసుకోవడానికి మధ్యలో 1 కిలోమీటర్ గ్యాప్ ఉంది. నడవటానికే ఓపిక లేదనుకుంటే, ఆ మెడల్స్ తీసుకోవటానికి మనం 1 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. సరే ఎట్లాగొట్లా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆహ్, మెడల్స్ తీసుకోవడానికెళ్తే చాలా పెద్ద క్యూ ఉందక్కడ. ఆహ్, అప్పటికే ఎనర్జీ లేదు. ప్లస్ 11, 10, 15, 10, 20 అట్లా అవుతుంది టైము. 10, 15, 10, 20 ఆ టైం అవుతుంది. ఎండ బాగా ఎక్కువుంది ఆ గ్రౌండ్‌లో. ఆ గ్రౌండ్ పేరు గూడా ఏదో ఉంది. ఆజాద్ మైదాన్ సంథింగ్. సో, మెడల్ తీసుకోవడానికి లేదు. సడెన్‌గా కొత్త కౌంటర్ ఓపెన్ చేసి ఇక్కడ ఇస్తున్నారంటే షార్ట్‌కట్ రూట్‌లో ఎళ్ళిపోతే వెంటనే మెడల్ దొరికింది. అసల నేను లైన్‌లో నుంచుంది ఒక 5 మినిట్స్ నుంచొని ఉంటాను. మెడల్ దొరికేసింది. మెడల్ తీసేసుకొని వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. ఆహ్, ఆ బ్రేక్‌ఫాస్ట్ మనం తినలేం యాక్చువల్‌గా. హైదరాబాద్ మ్యారథాన్‌లో
బ్రేక్‌ఫాస్ట్ చాలా బావుంటది. ఇడ్లీ, ఉప్మాగా, స్వీట్ అట్లాగా. వీళ్ళేవో సమ్ బేకరీ ఐటెమ్స్ ఇచ్చారు. ఆహ్, 2 బనానా ఇచ్చారు. ఓకే. అవి తీసేసుకొని ఓవరాల్‌గా అయితే ఇంకోటేం జరిగిందంటే చాలా మందికి మెడల్స్ దొరకలేదు. లాస్ట్ ఫినిష్ చేసినోళ్ళకి. ఎందుకు మెడల్స్ దొరకలేదంటే అక్కడెవరో ఒక 800 మెడల్స్‌ని దొంగతనం చేశారంట. ఫుల్ మ్యారథాన్ మెడల్స్‌ని. తర్వాత వాళ్ళ మీద పోలీస్ కేస్ వేసి వాళ్ళని పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నార్రా అంటే, ఆ మెడల్స్‌లో ఏమన్నా గోల్డ్ ఉందేమో అనుకోని వాళ్ళు దొంగతనం చేశారంట వాటిని. సో, చాలా మందికి మెడల్స్ రాలేదు. తర్వాత వాళ్ళు ఆ బిబ్ నంబర్ అవన్నీ నోట్ చేసుకొని మీకు మెడల్‌ని కొరియర్‌లో పంపిస్తామని చెప్పారు. కానీ చాలా డిసప్పాయింటింగ్. ఎందుకంటే, ఈ ఫుల్ మ్యారథాన్ రన్ చేసేవాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తారు. హార్డ్ ప్రాక్టీస్ చేస్తారు. వేరే సిటీ నుంచి వస్తుంటే వాళ్ళెంతో ఖర్చు పెట్టుకొనొస్తారక్కడికి. 5 అవర్స్ రన్ చేసిన తర్వాత ఆ మెడల్ చూస్తే మెడల్ తీసుకుంటే, ఈ ఫుల్ మ్యారథాన్ రన్ చేసే వాళ్ళకి స్పెషల్ మెడల్ ఇస్తారు. 2 మెడల్స్ ఉంటాయి అందులో. ఒకటి ఫినిషర్ మెడల్, ఒకటి ఇన్‌స్పిరేషన్ మెడల్ అని చెప్పేసి. ఆ మెడల్ తీసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ ఒక మంచి ఫీల్ సాధించామన్న ఒక ఫీల్ ఉంటది గదా! అది మిస్ అయింది చాలా మందికి. అండ్ ఫార్చునేట్‌గా నాకు దొరికింది. మీకు మెడల్ చూపిస్తాను. ఇది ఫినిషర్ మెడల్ 42.1 ఇది ఫినిషర్ మెడల్ 2024. ఇంకొకటొచ్చేసి ఇన్‌స్పిరేషన్. ఇన్‌స్పిరేషన్ మనల్ని మనం రన్ చేయటానికి ఎవరైతే ఇన్‌స్పైర్ చేశారో వాళ్ళకిది డెడికేట్ చేయాలంట. సో, మీరెవరినన్నా చూసి మోటివేట్ అయితే గనక, మీ దగ్గరలో ఉన్న రన్నర్‌నో, ఇంకొకరిని ఎవరినైనా చూసి మోటివేట్ అయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెడల్‌ని వాళ్ళకివ్వచ్చు. రైట్. సో, దట్ ఈస్ ఓవరాల్ మై ఎక్స్‌పీరియన్స్ ఇన్ టాటా ముంబై మ్యారథాన్. ఆహ్, ఐ డిడ్. సో, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్సలెంట్. హ్మ్. నాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యాను. ఇంకొక మ్యారథాన్ రన్ చేయొచ్చా అంటే, ఇంకొకసారి మ్యారథాన్ రన్ చేయొచ్చా అంటే, యెస్. నాకు ఆ ఎనర్జీ వచ్చింది. సో, మళ్ళీ ఇప్పుడున్న మైండ్‌సెట్ ప్రకారం 2025లో గూడా ఫుల్ మ్యారథాన్ టాటా ముంబై మ్యారథాన్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇయర్‌లీ ఒక్కటే రన్ చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే దీనికి ప్రాక్టీస్‌కి చాలా టైం కావాలి ఫుల్ మ్యారథాన్‌కి. సో, నా దగ్గర ప్రస్తుతానికి అంత టైం లేదు. సో, ఇయర్‌లీ ఒక్క ఫుల్ మ్యారథాన్ మనకి దగ్గరలో ఉన్న హాఫ్ మ్యారథాన్ ఈవెంట్స్. ఇప్పుడు హాఫ్ మ్యారథాన్ అంటే ఈజీ అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్ మ్యారథాన్ రన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్. కానీ చాలా టఫ్ అనిపించింది. కానీ ఒక ఫుల్ మ్యారథాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాఫ్ మ్యారథాన్ చాలా ఈజీ అనిపిస్తుంది. అంత పెద్దగా ప్రాక్టీస్ లేకుండా కూడా ఇప్పుడు రన్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ ఈస్ నీడెడ్ ఇంపార్టెంట్. కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఎలా ప్రాక్టీస్ అవ్వాలి అనేది నాకు తెలిసింది. సో, ది ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనిపిస్తే, లేదా ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే కామెంట్ పెట్టండి. ఒక లైక్ చేయండి. సో, ఇంకా రన్నింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే చెప్పండి. కామెంట్ చేయండి. ఓకే. రైట్. I hope you like this video. Thank you. Take care. Happy running. Bye bye.